ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ పలుచోట్ల హింసాత్మకంగా మారింది. అనేక చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు, రైలు రోకో నిర్వహించారు, ప్రధాన రహదారులపై బైఠాయించారు, దుకాణాలను మూసివేయించారు. భద్రతా బలగాలు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్రాసిటీ చట్టం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్ బంద్ పలుచోట్ల హింసాత్మకంగా మారింది. పంజాబ్లోని లుధియానాలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. కొందరు నిరసనకారులకు గాయాలయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా పంజాబ్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పరీక్షల్ని వాయిదా వేసింది. బస్సులు రోడ్డెక్కలేదు. రాత్రి 11 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. బీహార్, ఒడిశాలో దళిత సంఘాలు రైలు రోకో నిర్వహించాయి. నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. బీహార్లోని పట్నా, ఫోర్బేస్గంజ్ ప్రాంతాల్లో భీమ్ ఆర్మీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు రైళ్లను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకల్ని స్తంభింపు చేశారు. రాజస్థాన్లో కూడా దళితుల నిరసన కార్యక్రమాలు హింసాత్మక రూపుదాల్చాయి. బార్మర్లో వాహనాలకు, ఆస్తులకు ఆందోళనకారులు నిప్పంటించారు. भाग लेना ना तब तो समझ में आएगा बंद है कि नहीं। सुबह सुबह జార్ఖండ్, మధ్యప్రదేశ్లో కూడా ఆందోళనకారులు రైల్వే ట్రాక్లపై బైఠాయించి రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిరసనకారులు తెరిచి ఉన్న పలు దుకాణాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. స్థానిక పోలీసులు లాఠీచార్జి చేసి వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి. దళిత సంఘాల కార్యకర్తలు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఎన్డీఏ పక్షాల నుంచే కాకుండా విపక్షాల నుంచి కూడా ఒత్తిడి వచ్చిన వేళ తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగిని తక్షణమే అరెస్టు చేయరాదని, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. अरे ले लो ये मेरा ही दुकान बंद करवा दिए भाई।